పాపముల్లా డిఎస్సి అభ్యర్థుల గోసలు వింటుంటే ఇక వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తుంటే నాకైతే మనసున పడతలేదుల్లా. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టాలు గట్లున్నాయి. మరి ఎట్లయినా డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని ఓ అక్క సెల్ఫీ వీడియో తీసుకుంటా కన్నీరు మున్నీరు అవుతున్నది. చూడుండ్రి పాపం గా అక్క కష్టం. పాపముల డిఎస్సి పరీక్ష రాసే అభ్యర్థులందరూ చాలా గూసలు పడుతున్నారని చెప్పాలి. నిన్న మొన్నటి దాకా ప్రజాభవన్ దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర మురపెట్టుకొని పోలీసులతోటి దెబ్బలు కూడా తిని జైలుకు పోయిరు కదా స్టూడెంట్లందరూ. అయినా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నది. నిజంగానే డిఎస్సి విద్యార్థులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ డిఎస్సి పరీక్ష చేయబట్టి టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షలకు మధ్యలో 20 రోజులే ఉన్నాయి. మాకు చదువుకునేటందుకు టైం ఎక్కడిది? ఎట్లయినా డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని చాలా మంది నిరుద్యోగ విద్యార్థులు మొరపెట్టుకున్నా కూడా ఆగుతలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ డిఎస్సి పరీక్షల భాగంగానే ఒక అక్క సెల్ఫీ వీడియో తీసుకుంటూ రేవంత్ రెడ్డి సార్ని కాలు మొక్కుతా ఎట్లయినా డిఎస్సి పరీక్షను రద్దు చేయాలి. నాకు 2 పిల్లలు ఉన్నారు. నా భర్త నా పైన చాలా ఆశలు పెట్టుకొని నన్ను చదివిస్తున్నాడు. టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షకి 20 రోజులు టైం ఉన్నది. సిలబస్ చానున్నది. చదవలేకపోతున్నామని ఒక అక్క ఏడ్చుకుంటా ఆమె ఆవేదనను సెల్ఫీ వీడియోలో వ్యక్తం చేసిందుల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. నాకు 3 పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ పిల్లలు చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. టెట్కి డిఎస్సికి మధ్యలో టైం 20 డేసే ఉంది సార్. మీకు కాలు మొక్కుతా సార్, మీకు దండం చేస్తా సార్. డిఎస్సి పోస్ట్పోన్ చేయండి సార్, మీకు కాలు మొక్కుతా సార్. నా భర్త నమ్మిన నమ్మకాన్ని చాలా పెట్టుకున్నాను, కానీ ఆ నమ్మకాన్ని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్. బతకాలనిపిస్తలేదు నాకు. ప్లీజ్ సార్ పోస్ట్పోన్ చేయండి సార్, మీ కాలు మొక్కుతా. మా ప్రయత్నం చాలా చేస్తున్నాను, కానీ మీరు అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు. అదేమి లేదు సార్, మా సొంత ప్రయత్నంగా చేస్తున్నాం సార్. మీ కాలు మొక్కుతా సార్. డిఎస్సి పోస్ట్పోన్ చేయండి సార్.